నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ రామాయణము బాలకాండము అష్టాదశ సర్గ. రాజులను ఋష్యశృంగుని తమ తమ దేశములకు పంపివేసి పత్నీ సమేతుడైన దశరథుడు తన నగరమునకు తిరిగి వచ్చుట. శ్రీ రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల ఉత్పత్తి, వారికి జాతకర్మాది సంస్కారములు చేయుట, వారి శీల గుణాదుల వర్ణనము, విశ్వామిత్రుడు దశరథుని వద్దకు వచ్చుట, అతనికి దశరథుడు సత్కారము చేయుట. నిర్వృత్తేతు క్రతౌ తస్మిన్ హయమేధే మహాత్మనః ప్రతిగృహ్యసురా భాగాన్ ప్రతిజగ్ముర్యథాగతం. మహాత్ముడైన దశరథుడు ప్రారంభించిన అశ్వమేధ పుత్రకామేష్టులు పూర్తి అయినవి. దేవతలు హవిర్భాగములను తీసుకుని తమ తమ స్థానములకు వెడలిపోయిరి. సమాప్త దీక్షా నియమ పత్నీగణ సమన్విత ప్రవివేశ పురీం రాజా సభృత్య బలవాహనః. పత్నీ సమేతుడైన దశరథుడు యాగ దీక్షా నియమములను పూర్తి చేసుకుని భృత్య బలవాహనాదులతో అయోధ్యానగరమును ప్రవేశించెను. యథార్హం పూజితాస్తేన రాజ్ఞా వై పృథివీశ్వరాః ముదితాః ప్రయయుర్దేశాన్ ప్రణమ్య ముని పుంగవం. యాగమునకు ఆహూతులై వచ్చిన రాజులందరూ తగు విధముగా దశరథుని చేత పూజింపబడిన వారై వశిష్ఠునకు నమస్కారము చేసి సంతోషముతో స్వదేశములకు తిరిగి వెళ్ళిరి. శ్రీమతాం గచ్చతాం తేషాం స్వపురాణి పురాత్తతః బలాని రాజ్ఞాం శుభ్రాణి ప్రహృష్టాని చకాశిరే. అయోధ్యాపురి నుండి తమ పురములకు బయలుదేరిన ఆ రాజుల సైన్యములు శుభ్రములై ఆనందము కలవై ప్రకాశించినవి. శుభ్రాణి అనుదానికి దశరథుడు ఇచ్చిన వస్త్రాదులచే తెల్లగానున్నవి అని కొందరి వ్యాఖ్య. అంతకంటే సైనికులు అందరూ ఒక నియమితమగు వేషమును అంటే యూనిఫామ్ ధరింతురుగాన వాడు ప్రయాణము చేసి పోవుచున్నప్పుడు చాలా ఆనందముగా కనబడిననియు అదియే శుభ్రత్వమనియు చెప్పుట ఇక్కడ యుక్తము. గతేషు పృథివీశేషు రాజా దశరథస్తదా ప్రవివేశ పురీం శ్రీమాన్ పురస్కృత్య ద్విజోత్తమాన్. రాజులు అందరూ వెడలిపోయిన పిదప శ్రీమంతుడగు దశరథ మహారాజు సద్బ్రాహ్మణులను ముందించుకుని నగరమును ప్రవేశించెను. శాంతయా ప్రయయౌ సార్ధం ఋష్యశృంగః సుపూజితః అన్వీయమానో రాజ్ఞాథ సానుయాత్రేణ ధీమతా. దశరథుని నుండి బాగుగా పూజలనందుకొని ఋష్యశృంగుడు కూడా పరివార సమేతుడైన రోమపాదుడు అనుసరింప శాంతతో కూడా తిరిగి స్వస్థానమునకు వెళ్ళెను. ఏవం విసృజ్య తాన్ సర్వాన్ రాజా సంపూర్ణ మానసః ఉవాస సుఖితస్తత్ర పుత్రోత్పత్తిం విచింతయన్. దశరథుడు ఈ విధముగా వారినందరినీ పంపివేసి ఆనందముతో నిండిన మనస్సు కలవాడై కుమారుల ఉత్పత్తికై ఎదురుచూచుచూ సుఖముగా నుండెను. తతో యజ్ఞే సమాప్తేతు ఋతూనాం షట్సమత్సయః తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నావమికే తిథౌ నక్షత్రేదితి దైవత్యే సోచ్ఛః సంస్థేషు పంచసు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతా విందునాసః ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం కౌసల్యా జనయద్రామం సర్వలక్షణ సంయుతం విష్ణోరర్ధం మహాభాగం పుత్రమైక్ష్వాకవర్ధనం. యజ్ఞము పూర్తి అయిన తర్వాత 6 ఋతువులు గడిచినవి, అనగా 1 సంవత్సరము చాలా వరకు పూర్తి అయినది. తరువాత వచ్చిన 12వ మాసము చైత్రమాసమునందు పునర్వస్సు నక్షత్రయుక్త నవమీ తిథియందు 5 గ్రహములు తమ తమ ఉచ్చస్థానములందు ఉండగా, అనగా సూర్య కుజ గురు శుక్ర శనులు తమ తమ ఉచ్చస్థానములకు మేష మకర కర్కాటక మీన తులారాశులందు ఉండగా, గురుడు చంద్రునితో కలిసి ఉన్న కర్కాటక లగ్నమునందు కౌసల్య సకల జగన్నాథుడును సర్వలోక నమస్కృతుడును సర్వలక్షణ సంపన్నుడును విష్ణువు యొక్క అంశ అయిన వాడును మహాభాగ్యవంతుడును ఇక్ష్వాకు వంశవర్ధుడును అగు రాముని పుత్రునిగా కనెను. జై శ్రీరామ్. విష్ణువులకు అంశకల్పన వ్యావహారికము. విష్ణువు యొక్క అర్ధాంశ సంభూతుడు సకల జగన్నాథుడు కాజాలడు.
సకల జగన్నాథుడైనచో అర్ధ అంశత్వము అయుక్తము. శ్రీరాముడు మహావిష్ణువు యొక్క పూర్ణావతారము అని అర్థం చేసుకోవాలి. కౌసల్యా శుశుభే తేన పుత్రేణామమిత తేజసా యథా వరేణ దేవానామదితిర్వజ్రపాణినా. అమితమైన తేజస్సు గల ఆ కుమారునితో కౌసల్య దేవతలలో శ్రేష్ఠుడైన ఇంద్రునితో అతని తల్లి అయిన అదితి వలె ప్రకాశించెను. భరతో నామ కైకేయ్యాం జజ్ఞే సత్యపరాక్రమః సాక్షాద్ విష్ణోశ్చతుర్భాగః సర్వైః సముదితో గుణైః. సత్యపరాక్రముడును సాక్షాత్తు విష్ణువు యొక్క 4వ భాగమైన వాడును సమస్త సద్గుణ సంపన్నుడును అగు భరతుడు అను పుత్రుడు కైకేయి యందు జన్మించెను. అథ లక్ష్మణ శత్రుఘ్నౌ సుమిత్రాజనయత్సుతౌ వీరౌ సర్వాస్త్రకుశలౌ విష్ణోరర్ధ సమన్వితౌ. పిమ్మట సుమిత్ర సకల శాస్త్రములందును నేర్పు కలవారును విష్ణువు యొక్క అంశతో కూడిన వారును వీరులను అగు లక్ష్మణ శత్రుఘ్నులను సుతులుగా కలెను. పిమ్మట సుమిత్ర సకల శాస్త్రములందును నేర్పు కలవారును విష్ణువు యొక్క అంశతో కూడిన వారును వీరులను అగు లక్ష్మణ శత్రుఘ్నులను సుతులుగా కలెను. పుష్యే జాతస్తు భరతో మీనలగ్నే ప్రసన్నధీః సార్పే జాతౌ తు సౌమిత్రీ కుళీరేభ్యుదితేరవౌ. నిర్మలమైన బుద్ధికల భరతుడు పుష్యమీ నక్షత్రమునందు మీనలగ్నమున పుట్టెను. మరునాడు లక్ష్మణ శత్రుఘ్నులు ఆశ్లేష నక్షత్రమునందు కర్కాటక లగ్నమున మధ్యాహ్న సమయమున పుట్టిరి. రాజ్ఞః పుత్రా మహాత్మానశ్చత్వారో జజ్ఞిరే పృథక్ గుణవంతోనురూపాశ్చ రుచ్యా ప్రోష్ఠపదోపమాః. ఈ విధముగా దశరథునకు గుణవంతులను అనురూపులను పూర్వాభాద్ర ఉత్తరాభాద్రములు అను 4 నక్షత్రముల వంటి కాంతి కలవారును బుద్ధిమంతులను అగు 4 పుత్రులు జన్మించిరి. జగుః కలం చ గంధర్వా నృతుశ్చాప్సరోగణా దేవదుందుభయో నేదుః పుష్పవృష్టిశ్చ ఖాచ్యుతా ఉత్సవశ్చ మహానాసీదయోధ్యాయాం జనాకులః. ఆ సమయమున గంధర్వులు మధురముగా గానము చేసిరి, అప్సరసులు నాట్యము చేసిరి, దేవదుందుభులు మ్రోగినవి, ఆకాశము నుండి పుష్ప వర్షము కురిసినది. అయోధ్యలో ఎందరో జనులు పాల్గొనిన గొప్ప ఉత్సవము జరిగినది. రథ్యాశ్చ జన సంబాధ నటవర్తక సంకులాః గాయనైశ్చ విరావిణ్యో వాదనైశ్చ తథాపరైః. జనులతో కిక్కిరిసి ఉన్న వీధులన్నీయు నటనర్తకాదులతో నిండిపోయినవి. గాయకుల ధ్వనులు, వాద్యధ్వనులు, వందిమాగదాదులు చేయు ధ్వనులను మిన్నుముట్టినవి. ప్రదేయాంశ దదౌ రాజా సూతమాగధ వందినాం బ్రాహ్మణేభ్యో దదౌ విత్తం గోధనాని సహస్రశః. దశరథుడు సూత మాగధ వందులకు పారితోషికములను పంచిపెట్టెను. బ్రాహ్మణులకు అధిక సంఖ్యములకు గోవులను తదితర వస్తువులను దానము చేసెను. అతీత్యైకాదశాహం తు నామకర్మ తథా కరోత్ జ్యేష్ఠం రామం మహాత్మానం భరతం కైకయీసుతం సౌమిత్రిం లక్ష్మణమితి శత్రుఘ్నమపరం తథా వసిష్ఠః పరమ ప్రీతో నామాని కురుతే తదా. 11 దినముల తర్వాత నామకరణం జరిగెను. ఆనంద భరిత హృదయుడైన వసిష్ఠుడు జ్యేష్ఠుడకు కౌసల్యాపుత్రునకు రాముడు అనియు, కైకేయీ పుత్రునకు భరతుడు అనియు, సుమిత్రాపుత్రులకు లక్ష్మణ శత్రుఘ్నులనియు నామధేయములు చేసెను. రమంతే సర్వే జనాః గుణైః అస్మిన్ ఇతి రామః అను వ్యుత్పత్తి చేత సర్వజనులను సద్గుణములను బట్టి ఎవని విషయమున ఆనందవంతులగుదురో అతడు రాముడు అని రామ శబ్దార్థము. లక్ష్మీః అన్య అస్తీతి లక్ష్మణః. సంపద లేక శోభ కలవాడు లక్ష్మణుడు. బిభర్తీతి భరతః. రాజ్యమును భరించినవాడు కనుక భరతుడు. శత్రూన్ హంతి ఇది శత్రుఘ్నః. శత్రువులను చంపువాడు శత్రుఘ్నుడు. బ్రాహ్మణాన్ భోజయామాస పౌరాంజానపదానపి అదధాద్బ్రాహ్మణానాం చ రత్నౌఘమమితం బహు తేషాం జన్మక్రియాదీని సర్వకర్మాణ్యకారయత్. దశరథుడు బ్రాహ్మణులకును పౌరులకును జానపదులకును సంతర్పణములు చేసి బ్రాహ్మణులకు అత్యధికమగు రత్న సముదాయమును దానము చేసెను. ఈ విధముగా దశరథుడు కుమారులకు జాతకర్మ, నామకరణ, అన్నప్రాశన, చౌల, ఉపనయనాది సంస్కారములన్నయు యథాకాలముగా చేయించెను. తేషాం కేతురివ జ్యేష్ఠో రామోరతికరః పితుః బభూవ భూయో భూతానాం స్వయంభూరివ సమ్మతః. వారిలో పెద్దవాడైన రాముడు ధ్వజము వలె సర్వోన్నతుడై
తండ్రికి చాలా ప్రీతిని కలిగించెను. బ్రహ్మదేవుడు వలె సమస్త ప్రాణుల ఆదరమును చూరగొనెను. సర్వే వేదవిద శూరా సర్వే లోకహితే రతాః సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణైః. ఆ దశరథ పుత్రులందరూ వేదవేత్తలే, అందరూ శూరులే, అందరూ జ్ఞాన సంపన్నులే, అందరూ సద్గుణ శోభితులే, అందరూ లోకక్షేమమునందు ఆసక్తి కలవారే. తేషామపి మహాతేజా రామః సత్యపరాక్రమః ఇష్టః సర్వస్య లోకస్య శశాంక ఇవ నిర్మలః. వారందరిలో కూడా మహాతేజశాలియగు సత్యపరాక్రముడును అగు రాముడు నిర్మలుడైన చంద్రుడు వలె సకల లోకములకు ఇష్టుడై ఉండెను. గజస్కంధేష్వపృష్ఠే చ రథచర్యాసు సమ్మతః ధనుర్వేదే చ నిరతః పితృశుశ్రూషణే రతః. రాముడు గజ అశ్వరథములపై నెక్కి యుద్ధము చేయుటనందు సమర్థుడని పేరెనికగనెను. అతడు ధనుర్వేదమునందు ప్రత్యేకమైన శ్రద్ధ కలవాడు, పితృసేవ చేయుట యందు ఆసక్తి కలవాడు. బాల్యాత్ ప్రభృతి సుస్నిగ్ధో లక్ష్మణో లక్ష్మివర్ధనః రామస్య లోక రామస్య భ్రాతుర్జ్యేష్ఠస్య నిత్యశః. సంపదలను వృద్ధి పొందించు లక్ష్మణుడు చిన్నతనము నుండి లోకములకు మనోహరుడును, జ్యేష్ఠ సోదరుడగు రాముని విషయమున సర్వదా అత్యధికమైన స్నేహము కలవాడై ఉండెను. సర్వప్రియకరస్తస్య రామస్యాపి శరీరతః లక్ష్మణో లక్ష్మి సంపన్నో బహిప్రాణ ఇవాపరః. రామునకు సకల ప్రియములను చేకూర్చుటకై శరీరమును కూడా అర్పించుటకు వెనుతీయని లక్ష్మీ సంపన్నుడైన లక్ష్మణుడు రామునకు బయట సంచరించుచున్న మరియొక ప్రాణమా అన్నట్లు అపార స్నేహాస్పదుడయ్యను. నచతేన వినా నిద్రాం లభతే పురుషోత్తమః మృష్టమన్నముపానీతమస్నాతి నచతం వినా. లక్ష్మణుడు పక్కన లేకున్నచో శ్రీరాముడు నిద్రపోయేడివాడు కాడు, అతడు లేనిచో మధురమైన ఆహారమును కూడా భుజించెడివాడు కాదు. యదా హి హయమారూఢో మృగయాం యాతి రాఘవః తదైనం పృష్ఠతోన్వేతి సధను పరిపాలయన్. రాముడు అశ్వమునెక్కి వేటకు బయలువెడలినప్పుడు లక్ష్మణుడు ధనస్సు చేతపూడి అతని వెనుకనే వెళ్ళిడివాడు. భరతస్యాపి శత్రుఘ్నో లక్ష్మణావరజోహిసః ప్రాణైః ప్రియతరో నిత్యం తస్య చాసీత్ తథా ప్రియః. అట్లే లక్ష్మణుని తమ్ముడైన శత్రుఘ్నుడు భరతునకు ప్రాణముల కంటే ఎక్కువ ప్రియుడయ్యను. శత్రుఘ్నునకు భరతుడును అట్లే ప్రియుడయ్యను. సచతుర్భిర్మహాభాగైః పుత్రైర్దశరథ ప్రియైః బభూవ పరమ ప్రీతో దేవైరివ పితామహః. భాగ్యశాలులను ప్రియులును అగు ఆ నలుగురు కుమారులతో దశరథుడు దేవతలతో బ్రహ్మదేవుడు వలె చాలా సంతోషించెను. తే యదా జ్ఞాన సంపన్నాః సర్వైః సముదితా గుణైః హ్రీమంతః కీర్తిమంతశ్చ సర్వజ్ఞాదీర్ఘదర్శినః తేషామేవం ప్రభావానాం సర్వేషాం దీప్త తేజసాం పితా దశరథో హృష్టో బ్రహ్మాలోకాధిపో యథా. ఆ కుమారులందరూ జ్ఞాన సంపన్నులు, సర్వగుణభూషితులు, తప్పు పనులు చేయుటకు సిగ్గుపడువారు, కీర్తిని సంపాదించిన వారు, అన్ని విషయములందును జ్ఞానము సంపాదించిన వారు, దీర్ఘాలోచన చేయు సమర్థులు అయి ఉండిరి. ఇట్టి ప్రభావము కల తేజస్శాలులగు ఆ పుత్రులను చూసుకుని దశరథ మహారాజు సకల లోక ప్రభువగు ప్రజాపతి వలె సంతుష్టాంతరంగుడయ్యను. ఏ చాపి మనుజ వ్యాఘ్ర వైదికాధ్యయనే రతాః పితృశుశ్రూషణరతా ధనుర్వేదే చ నిష్ఠితాః. ఆ రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు వేదాధ్యయనమునందు శ్రద్ధావంతులై తల్లిదండ్రులను సేవించుటయందు ఆసక్తి కలవారై ధనుర్వేదమునందు కూడా నైపుణ్యమును సంపాదించిరి. అథ రాజా దశరథస్తేషాం దారక్రియాం ప్రతి చింతయామాస ధర్మాత్మా సోపాధ్యాయః స బాంధవః. ఒకనాడు దశరథ మహారాజు పురోహితుని తోడను బంధువుల తోడను కలిసి ఆ కుమారుల వివాహమును గురించి ఆలోచించుచుండెను. తస్య చింతయమానస్య మంత్రి మధ్యే మహాత్మనః అభ్యగచ్చన్ మహాతేజా విశ్వామిత్రో మహామునిః. బుద్ధిశాలియగు దశరథుడు మంత్రులతో ఆలోచించుచుండగా మహాతేజశాలియగు విశ్వామిత్ర మహాముని అచటకు వచ్చెను. సరాజ్ఞో దర్శనాకాంక్షీ ద్వారాధ్యక్షానువాచః శీఘ్రమాఖ్యాత మాం ప్రాప్తం కౌశికం గాధినఃసుతం. రాజదర్శనమును కోరుచున్న అతడు ద్వారపాలకులతో కుశిక వంశీయుడును గాధి కుమారుడును అగు విశ్వామిత్రుడు వచ్చినాడు అని శీఘ్రముగా చెప్పుడు అని పలికెను.
తచ్చుత్వా వచనం త్రాసాద్రాజ్ఞో భీష్మ ప్రదుద్రువు సంభ్రాంత మనసః సర్వే తేన వాక్యేన చోదితాః. ఆ మాట వినగానే ద్వారపాలకులందరూ ఆ వాక్యముచే ప్రేరేపింపబడిన వారై భయపడిన చిత్తముతో రాజగృహమునకు పరిగెత్తుకుని వెళ్ళిరి. తే గత్వా రాజభవనం విశ్వామిత్రం ఋషిం తదా ప్రాప్తమావేదయామాసుర్నృపాయైక్ష్వాకవే తదా. వారు రాజప్రాసాదము చేరి విశ్వామిత్ర మహర్షి వచ్చినాడని దశరథునకు తెలిపిరి. తేషాం తద్వచనం శ్రుత్వా సపురోదాః సమాహితః ప్రత్యుజ్జగామతం హృష్టో బ్రహ్మాండమివ వాసవః. వారి మాటలు విన్న దశరథుడు సంతోషించి పురోహిత సమేతుడై సావధాన చిత్తుడై దేవేంద్రుడు బ్రహ్మకు వలె అతనికి ఎదురేగెను. తం దృష్ట్వా జ్వలితం దీప్త తపసం సంసితవ్రతం ప్రహృష్టవదనో రాజా తతోర్ఘ్యముపహారయత్. గొప్ప తపశ్శక్తితో ప్రజ్వలించుచున్నవాడును కఠిన వ్రతములను ఆచరించువాడును అగు ఆ విశ్వామిత్రుని చూచి దశరథుడు ఆనందముచే వికసించిన ముఖము కలవాడై అర్ఘ్యము సమర్పించెను. సరాజ్ఞ ప్రతిగృహ్యార్థం శాస్త్రదృష్టేన కర్మణా కుశలం చావ్యయం చైవ పర్యపృచ్ఛన్న రాధిపం. విశ్వామిత్రుడు శాస్త్రోక్త రీతిన దశరథ మహారాజు సమర్పించిన అర్ఘ్యమును స్వీకరించి ఎట్టి ఆపదలను లేక కుశలముగా ఉన్నావా అని అతనిని ప్రశ్నించెను. పురే కోశే జనపదే బాంధవేషు సుహృత్సు చ కుశలం కౌశికో రాజ్ఞ పర్యపృచ్ఛత్సు ధార్మికః. మిక్కిలి ధార్మికుడైన విశ్వామిత్రుడు నీ రాజ్యములోని నగరములందును గ్రామములందును అందరూ క్షేమముగా ఉన్నారా? ధనాగారము సమృద్ధముగా ఉన్నదా? నీ సుహృద్బాంధవులందరూ క్షేమమే కదా అని దశరథుని ప్రశ్నించెను. అపి తే సన్నతాః సర్వే సామంతారిపవోజితాః దైవం చ మానుషం చాపి కర్మతే సాధ్వనుష్ఠితం. నీకు సామంతరాజులందరూ లొంగి ఉన్నారా? శత్రువులనందరినీ జయించినావా? దేవతా ప్రీతికరమైన యజ్ఞయాగాదులను మానవ ప్రయత్న సాధ్యమైన సామదాన భేద దండాది ఉపాయములను చక్కగా అనుష్ఠించుచున్నావా? వసిష్ఠం చ సమాగమ్య కుశలం ముని పుంగవః ఋషీంశ్చతాం యథా న్యాయం మహాభాగానువాచః. ఆ మునిపుంగవుడు వసిష్ఠుని అచటనున్న మహానుభావులను ఇతర ఋషులను సమీపించి న్యాయానుసారముగా వారినందరినీ కుశలమడిగెను. తే సర్వే హృష్ట మనసస్తస్య రాజ్ఞో నివేశనం వివిశుః పూజితాస్తత్ర నిషేధుశ్చ యథార్హతః. ఆ ఋషులందరూ సంతోషించి దశరథుని గృహమునందు ప్రవేశించిరి. అచ్చట యోగ్యతానుసారముగా పూజింపబడిన వారై కూర్చుండిరి. అథ హృష్టమనా రాజా విశ్వామిత్రం మహామునిం ఉవాచ పరమోదారో హృష్టస్తమభిపూజయన్. గొప్ప దాతయైన దశరథుడు విశ్వామిత్రుని రాకచే సంతోషించిన మనస్సు కలవాడై ఆ విశ్వామిత్ర మహామునిని పూజించి సంతోషముతో ఇట్లు పలికెను. యథా మృతస్య సంప్రాప్తిర్యథా వర్షమనోదకే యథా సదృశదారేషు పుత్రజన్మ ప్రజస్య చ ప్రణష్టస్య యథా లాభో యథా హర్షో మహోదయే తథైవాగమనం మన్యే స్వాగతం తే మహామునే. ఓ మహాముని, నీ రాక అమృత ప్రాప్తి వంటిది. నీళ్లు లేని చోట వానలు కురియుట వంటిది. సంతానము లేని వారికి అనుకూలవతియగు భార్య యందు పుత్రుడు జన్మించుట వంటిది. పోగొట్టుకొనిన వస్తువు మరల దొరుకుట వంటిది. గొప్ప అభివృద్ధి లభించినప్పుడు కలుగు హర్షము వంటిది. నీకు స్వాగతమగుగాక. కంచ తే పరమం కామం కరోమి కిము హర్షితః పాత్రభూతోసి మే బ్రహ్మన్ దిష్ట్యా ప్రాప్తోసి కౌశిక అద్య మే సఫలం జన్మ జీవితం చ సుజీవితం. ఓ విశ్వామిత్రుడా, సంతోషించిన నేను నీకు ఏ కోరికను ఎట్లు తీర్చవలెనో చెప్పుము. నీవు సత్పాత్రవు, నా అదృష్టముచే వచ్చినావు. ఈనాడు నా జన్మ సఫలమైనది, జీవితము సుజీవితమైనది. పూర్వం రాజర్షి శబ్దేన తపసా ద్యోతిత ప్రభః బ్రహ్మర్షిత్వమను ప్రాప్త పూజ్యోసి బహుధామయా. మొదట నీకు రాజర్షి అను బిరుదము ఉండేడిది. అది నీ శక్తిని సూచించున్నది. పిదప తపస్సు చేత బ్రహ్మర్షిత్వము పొందినావు. నీవు నాకు సర్వథా పూజ్యుడవు. తదద్భుతమిదం బ్రహ్మన్ పవిత్రం పరమం మమ శుభక్షేత్రగతశ్చాహం తవ సందర్శనాత్ ప్రభో. నీవు వచ్చుట చాలా ఆశ్చర్యజనకము, నాకు చాలా పవిత్రమును చేకూర్చుచున్నది.
నీ దర్శనం వలన నేను పుణ్యక్షేత్రంలో నివసించినట్టు ఉన్నది. బ్రూహి యత్పార్థితం తుభ్యం కార్యమాగమనం ప్రతి ఇచ్ఛామ్యనుగృహీతోహం త్వదర్థ పరివృద్ధయే. నీవు ఏ కార్యమును కోరి ఇచటకు వచ్చితివో చెప్పుము. ఆజ్ఞారూపమగు అనుగ్రహము చెయ్యుము. నీ కార్యమును సాధించుటకు సిద్ధముగానున్నాను. కార్యశ్చ న విమర్శం చ గంతుమర్హసి కౌశిక కర్తా చాహమశేషేణ దైవతం హి భవాన్ మమ. విశ్వామిత్ర, నీవు వచ్చిన కార్యము చాలా గొప్పది కావచ్చును. అయినను సందేహింపకము, నేను దానిని పూర్తిగా నెరవేర్చెదను. నీవు నాకు దైవతము వంటివాడవు. మమ చాయమను ప్రాప్తో మహానభ్యుదయోద్విజ తవాగమనజ కృత్స్నో ధర్మశ్చానుత్తమో మమ. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, ఈనాడు నాకు గొప్ప అభ్యుదయము లభించినది. నీ రాక వలన నాకు కలిగిన ఈ ధర్మము చాలా గొప్పది. ఇతి హృదయ సుఖం నిశమ్య వాక్యం శృతి సుఖమాత్మవతా వినీత ముక్తం ప్రథిత గుణయశా గుణైర్విశిష్ట పరమఋషి పరమ జగామ హర్షం. బుద్ధిమంతుడగు దశరథుడు వినయపూర్వకముగా పలికిన శ్రోత్రములకును హృదయమునకును సుఖము కలిగించు వాక్యములు విని ప్రసిద్ధములైన గుణములు కీర్తి కలవాడును సద్గుణములచే శ్రేష్ఠుడును అగు విశ్వామిత్రుడు చాలా ఆనందించెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే బాలకాండే 18 సర్గః. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. శ్రీరామ జయ రామ జయ జయ రామ.